See, before we do anything to our laptops, I mean like సెట్టింగ్స్ చేంజ్ చేయడం ఇలా చేసిన తర్వాత ఎప్పుడన్నా ల్యాప్టాప్ ఆడ్గా బిహేవ్ చేస్తే దాన్ని ఇంతకు ముందున్న నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ఒక రీస్టోర్ పాయింట్ అనేది మనకు కావాలి. సో ఫస్ట్ ఈ రీస్టోర్ పాయింట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బాటంలో సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మీరు క్రియేట్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా సజెషన్స్లో మీకు క్రియేట్ రీస్టోర్ పాయింట్ అని వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇలా మనకు ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏ నేమ్ కావాలో రీస్టోర్ పాయింట్కి ఆ నేమ్ ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. నేను జస్ట్ నా నేమ్ ఇస్తున్నాను. సో అండ్ దెన్ క్రియేట్. సో రీస్టోర్ పాయింట్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది మనకు. ఓకే, ది రీస్టోర్ పాయింట్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇప్పుడు క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రీస్టోర్ పాయింట్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సిస్టమ్ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో సిస్టమ్ రీస్టోర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన రీస్టోర్ పాయింట్స్ అన్ని కనపడతాయి. మనం సాగర్ అని ఇందాక టైప్ చేసాం కదా, సో బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి రావాలి మన ల్యాప్టాప్ అనుకున్నప్పుడు మీరు క్రియేట్ చేసిన ఆ రీస్టోర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్గా మన ల్యాప్టాప్ ఏ కండిషన్లో అయితే ఉందో, ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్